సో గైస్ ఫైనలీ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ కల్కి చూసిన నేను చూసి వచ్చినాక ఒకటే థాట్ నా ఓం రౌత్ కంకర్ రౌత్ అని కొడదాం అనుకుంటున్నా నేను. పక్కన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కిలా రౌతులు పట్టుకొచ్చిన నేను. ఇట్లా ఇసురుతుంటా నీ మీద, పక్కన వాళ్ళకి దాకినా ఇట్స్ ఓకే, నేను వాళ్ళకి సారీ చెప్తా, నీకైతే చెప్పా డెఫినెట్లీ నాట్. నేను సినిమా చూసి ఇంటికి వచ్చిన దాని తర్వాత మా అపార్ట్మెంట్ నార్త్ అంటే ఒక ఆడుతుంది, కల్కి గుడ్ హే ఉద్దబల్ గా హే జాకే సాత్ మే పూరా ఖాందానికి లేకే జావో ఏ సాంప్ క్యా కరా దేకో. సాంప్ అంటే పాము, పాము అంటే నాగి ద డైరెక్టర్. ఇంటర్వెల్ ఆత్మ పోయిందా బాడీలకి అనిపించింది. కమింగ్ టు ద సెకండ్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ సార్, మీకు దండం. వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ నుంచి పుల్ ఆఫ్ ఇన్ దిస్ ఏజ్ మెన్. ప్రభాస్ ఒక 10 మందిని కొట్టినప్పుడు అరే కొడతారులే మనోడు అని కన్విన్సింగ్ అనిపిస్తుంది, కానీ అట్లాంటి ఒక స్టార్ ని కొట్టాలంటే ఆ హైట్ ఉంటే అమితాబ్ బచ్చన్ గారు ఏమన్నా కాస్టింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఎంత యాప్ట్ గా తీసుకున్నారంటే షాక్ అయిపోయాను. ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఆ విజువల్ వండర్స్. నేను స్నానం చేయ, కానీ నేను నీకు సన్మానం చేస్తాను. కాస్ట్యూమ్ డిజైన్స్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా వరల్డ్ క్లాస్ ఉంటాయి పోయి. నాగి నేను రబ్బర్ బ్యాండ్ కొంటా నీకు, నీ జుట్టుకు జేడేస్తా, నున్నగా నూనె పెట్టి ఇట్లా పక్కకు దూస్తా. వాట్ అ ఫిల్మ్ అని సీరియస్లీ చెప్తున్నా. నేను థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒకటి నన్ను అడుగుతున్నాడు, బ్రో టికెట్ ఎంత 450 550? డోర్లో 650. ఆ లాస్ట్ 20 నిమిషాలు చూసా నాకు జ్వరం వచ్చింది. ఆడ సినిమా ఏంద్రా ఇది, మన తెలుగు సినిమాలో అనిపించింది తెలుసా. నాకే ఇట్లా అనిపించింది. అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, డైపర్లు పెట్టుకుంటారు వేరే ఇండస్ట్రీలో వాళ్ళు. నోట్లా మీకు ఇడ్లీలు కుక్కుతామరా ఆయన, మీకు లోపల పోలేదు అనుకో బకెట్ సాంబార్ కోసం, అప్పుడు పోతుందిలే. ఓం రావుత్, యూ హ్యావ్ మై కంకర్ రావుత్.